కీడకులు కూడా లేదు. మనము పరిశుద్ధులం. ఎందుకు ఇచ్చింది అంటే పరిశుద్ధులని దేవుని రూపకంగా మనం ఇచ్చిండు. దేవుని శరీరం దేవుని రూపకంగా ఇచ్చిండు. ఆఖరి ప్రాణము జీవం ఇచ్చిండు. పరిశుద్ధం. ఎందుకంటే ప్రజలు మౌనంగా అన్ని తెలుసుకోవాలి, అన్ని అనుభవం చేసుకోవాలి. దాని నుంచి పరిశుద్ధత ఉంటుంది. మనం చిన్నగా మామూలుగా పరిశుద్ధులం. హల్లెలూయా. కాబట్టి కొన్ని మాటలు బైబిల్లో చూసుకొని మనం యోహాను సువార్త మత్తయి సువార్తలో చూసుకుందాం. ఇక్కడ ఒక మాట ఏంటంటే మీకు చెప్పేదండి. యోహాను ఉత్తరోమ వస్త్రం ధరించుకొని మొల చుట్టూ కొట్టి తోలు కట్టి ధరించుకుని వాడు మిడతలను అడవి తేనెలు అతనికి ఆరంభంగా ఉంటాయి. ఎవరంటే యోహాను ఎలాంటి మంచివాడంటే అలాంటి వాడంటే మంచివాడు, అనుభవగలుడు, మంచి సాత్వికుడు. అలాంటి ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే ఉదాహరణ ఎలా ఉన్నాడు? అతడు తోలు తట్టు తొలగించుకొని ఆయన ధరించుకునేవాడు. అతడు వాక్యం చెప్పిండు, మిడతలు తినేవాడు. చెప్పండి. ఇంకేంటి? అడవి తేనెలు అనుభవించుకుంటే తిరిగేవాడు. అరాణ్యం తిరుగుతున్నాడు. అతడు ఎలాంటి ఒక ఋషి లెక్కల, ఒక పవిత్రుడైన ఒక ముని లెక్కనే అలాంటిగా తిరిగేవాడు. అయితే ఆ సమయంలో అతని భక్తి, అతని నీతి సత్యాలన్నీ ఎరిగి కొందరు ఏం చేశారు? యూద ప్రజలు, యెరూషలేము నుంచి ప్రజలు, కొంత అన్య జనులు యూద ప్రజల అయ్యగారిని కలుసుకుని యోహాన్ని కలుసుకుని ఉద్ధానులు బాప్తిసం. హల్లెలూయా. నిజమైన ఉద్ధాన నదిలో బాప్తిసం ఎవరు? వీళ్ళందరూ యూద ప్రజలు, యెరూషలేము ప్రజలు, అన్య జనులు అందరూ కలిసి ఆ నీతి దగ్గరికి కలిసి అతడు ఎలాంటి వ్యక్తి? దేవుడు కాదు కానీ దేవునంతా తెలిసిన వ్యక్తి. ఎందుకు దేవునంతా తెలిసిన వ్యక్తి అని నేను చెప్తానంటే యేసయ్య అతని దగ్గర బాప్తిసం తీసుకుంది కాబట్టి, యేసయ్య దేవుడే అతని దగ్గర బాప్తిసం తీసుకున్నట్టే దేవుడు కాదు కానీ దేవుడంతా తెలిసిన వ్యక్తి. మామూలు అతడు వచ్చి అందరికీ అందరు వచ్చి మారు మనసు పొంది పాపక్షమాలు పొంది అతనితో బాప్తిసం తీసుకుంది. 7 మాట 7 మాట చెప్తున్నాం. 3 అధ్యాయంలో 7 మాట. 3 అధ్యాయంలో 7 మాట. सदुकियों की बपतिस्मा के लिए अपने पास आते देखा तो उनसे कहा, हे सांप के बच्चे, तुम्हें किसने जता दिया कि आने वाली क्रोध से भागो। అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మా పొందవచ్చుట చూసి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుండి. ప్రజలు ఉన్నారు, అక్కడనే ఊట ప్రజలు ఉన్నారు, అనేకులు ఉన్నారు, అనేకమైన మందులు. సర్ప సంతానమా, ఇది లాభం ఉంటుందని ఎవరు మీకు చెప్పినారు? ఎవరి మంచితనం చెప్పినారు? ఈ నరక అగ్ని కాల్చి తొలగించడానికి ఎవరో మీకు చెప్పలేదు. నా దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకుంటాలే, నా దగ్గరికి వచ్చి మీరు మారు మనసు పొందుతాలే, నా దగ్గరికి వచ్చి ఇన్ని రకాలు మీరు మంచితనంలో పొందుకుంటానని అక్కడ ఆయన అంటూ ఉండాలి. ఎడలారా ఎవరి బుద్ధి చెప్పినారు? ఎవరి ఈ మాట చెప్పినారు? కాబట్టి మారు మనసుకు తగిన ఫలములు ఫలించులే అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించులే అన్నాడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించు. నాతో బాధ్యత తీసుకున్నారు. నీతి సత్యంలో మార్చుకొని నీతి సత్యంలో నుండి మారు మనసుకు అన్ని బాధ్యత తీసుకుంటాను. మారు మనసుకు తగిన ఫలములు ఫలించులే. మారు మనసుకు తగిన ఫలములు ఏంటి కావచ్చు? కొందరికి తెలిసిందే, కొందరికి తెలియదు. హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలములు. గలతీ
5వ అధ్యాయంలో 22 మాటలు పౌలు వృత్తి సంఘానికి వస్తాను. చూడండి గలతీ సంఘం చూడండి 5. 5వ అధ్యాయం 22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఏం ఫలము? ఆత్మ ఫలము. ఏమన్నదైనా అంటే మారు మనుషుకు తగిన ఫలములు ఫలించాలి. ఇక్కడ పౌలు గలతీ సంఘంలో ఇదే బోధిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలమును అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాలత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికం, ఆశ. ఈ 9 ఫలాలు ఫలించాలి అని ఆయన బోధిస్తాడు. ఎవరికి బోధిస్తాడు? గలతీ సంఘానికి. వాడు ఏం చెప్పిండు? మారు మనసుకు తగిన పొలములు ఫలించాలి. ఇక్కడికి ఏమంటాడు? దేవుని బిడ్డలారా, మీరు ఈ అన్ని 9 ఫలాలు కలిగి జీవించారు. ప్రేమ ఫస్ట్ ఏంటి? ప్రేమ అంటే లేకపోయినట్లయితే మన విశ్వాసాలే ఇరుగురు వారిని ప్రేమించాలి, అనాథులని ప్రేమించాలి, ఇరుగువారిని ప్రేమించాలి, వృద్ధులని ప్రేమించాలి, పిచ్చివారిని ప్రేమించాలి, అతీతులని ప్రేమించాలి. అక్కడ దేవుని కూడా ప్రేమించాలి. దేవుని ఫస్ట్ ప్రేమించాలి. లేకపోతే ప్రేమ గిట్ట మీరు లేదు అంటే ఈ వేస్ట్ అన్నట్టు. అందుకే ప్రేమ కలిగి జీవితాలు. చూడండి 1 యోహానులో 4వ అధ్యాయం 8వ మాట చదవండి. 1వ అధ్యాయం 1వ యోహాను 4వ అధ్యాయం 8వ మాట. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. ఫస్ట్ మాట చెప్తాను, ప్రేమ గొప్పది. ఇవ్వగలిగింది ప్రేమ కాబట్టి అక్కడ బోధిస్తారు. ప్రేమ అనేది ఒక ఫలం. అది యోహానన్న ఫలం. అది ఇక్కడ పౌలు బోధిస్తాడు. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ కింద లేకపోతే దేవుడు మనల్ని ఎగలేదు. దేవుని ఆశీర్వాదం మనం పొందలేదు. దేవుడు మనల్ని కనికరించలేడు. దేవుడు మనల్ని అసలే ప్రేమ వాటి ప్రేమ. ఆ ప్రేమ కింద లేకపోతే మనం ఆశించబోదు. కాబట్టి ప్రేమ ఎలాంటి అర్థం ప్రేమ గురించి ఒక మాట చెప్తున్నాం. ఉదాహరణ, సరే మంచి ఇంతమంది గుడ్డలు ఎలా తిరుగుతుందండి? గుడ్డలు ఎలా తిరుగుతుంది? గుడ్డలు ఎలా తిరుగుతుంది బదర్? నేను ఎవరైనా చెప్తుంటారు గుడ్డలు ఎలా తిరుగుతుంది? గుడ్డలు ఎలా తిరుగుతుంది? చెప్తున్నారు కానీ గుడ్డలు ఎట్లా తిరుగుతుంది? पुराण कैसे तेज ఉంటే సెట్ అవుతుంది. అది చెప్తున్నా నేను చెప్తున్నా पुराण कैसे गढ़ता वो झाड़ को ऐसे बोल रहे గొడ్డలి కరకర ఉన్నది కానీ బలమైన గొడ్డలు ఉన్నది కానీ బలవంతుడు పెట్టినారు అంటే గొడ్డలికి పదనం ఉన్నాయి. పదం ఉంటే తలకి లేకపోతే చుంచి పడుతుంది, మనకి పోతుంది, ఇరిగిపోతుంది. బిడ్డా, నీ భక్తికి నీ ప్రేమ పదనది. నీ భక్తికి నీ ముక్తికి ప్రేమ గొడ్డలకి ఎట్లా పదలు అలాంటికి నీ భక్తికి ప్రేమ అనేది భక్తికి ప్రేమ అనేది గొడ్డలికి ఆయుధాలు రావడానికి గొడ్డలి ఎట్లా తిరుగుతుందంటే ఆయనకి మెరమరి దేవుని కొంతపోతాం కదా, అది గిట్ట లేకపోయినట్టయితే సుంచుపడుతుంది. సుంచుపడి ఏమైందంటే మూల ఇరుగుతుంది, ఈ చెట్టు పడదు. ఇప్పుడు నీ భక్తికి కూడా ప్రేమ గిట్ట లేకపోయినట్టయితే అదే విధానంగా నీ భక్తి నడవలేదు. నీ ప్రేమ ఎలా ఉండదు? నీ ప్రదన ఎలా ఉంది? గొడ్డలికి పదనున్న వాటికి నీ ప్రేమ భక్తి ఉన్నదా అర్థం చేస్తలేండి. ఒకసారి ఉదాహరణ చెప్తున్నా కాబట్టి నువ్వు ప్రేమ మన
ఎందుకంటే లేకపోయినా పదం లేకపోతే గొడ్డలు అసలు తెగదండి, నిజంగా తెగదు. మరి నీ భక్తికి కూడా ప్రేమ కూడా లేకపోయినట్లయితే నిజంగా నీ ప్రేమ అది నీ భక్తే కాదు. హల్లెలూయా. చూడండి పౌలు ఏమంటాడో, పౌలు ఒకటో గోరంతిలో 13వ అధ్యాయంలో ఒకటో కురింతి అప్పటి కొరింథీ 13వ అధ్యాయం 13వ అధ్యాయం 2వ మాట. రెండో మాట. ప్రవచించుకోవడము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను కదిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే చూడండి పౌలు ఏమన్నాడు చూడండి, ప్రవచించు మరములు కలిగినను మరములని ఎరిగినను జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను కొండలకు తెలుసు పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను ప్రేమ లేకపోతే వ్యక్తున్నాను. ఎవరన్నా పౌలు ఎలాంటి వాడు? ఆత్మీయ గురువు. పౌలు సామాన్యుడు కాదు, ఆత్మీయ గురువు. అందరూ పోయి బైబిల్ ఆత్మీయ గురువు అయినే అన్నాడు, ప్రేమ లేకపోతే నేను వస్తుంది. నేను ఎన్ని చేసినా, నేనెంత కృప కలిగినా, నేనెంత మనములను ఎరిగినా, జ్ఞానమంతా నేర్చుకున్నా కానీ కొండలు మిగిలించినంత పరిపూర్ణ విశ్వాసం ఉన్నా కానీ ప్రేమ లేకపోతే నేను వద్దులే అన్నా. ప్రేమ లేకపోతే నీ భక్తి లేదు. ప్రేమ లేకపోతే మన యొక్క తాత్పర్యం వేస్తే ప్రేమ పదనలాంటి ఉండాలి. గొడ్డలికి పదనలా ఉంటుంది. గొడ్డలికి తెలుస్తుందా? తెలియదు. గొడ్డలికి పదం ఉన్నది ఎవరికైనా తెలుస్తుందా? నీకున్న ప్రేమ నాకు తెలుస్తుందా? నాకున్న ప్రేమ నీకు తెలుస్తుందా? గొడ్డలి పదం ఎవరికి తెలియదు. అది పదనం ఉన్నట్టు మనం అతనే ప్రేమ కలిగింది. అవును, అదే మాట అన్నాడు. నేను కృపవరము కలిగిన వ్యర్థమే. మరములంతా ఎరిగినా కానీ బైబిల్ మర్మములంతా ఎరిగినా కానీ నేను వ్యర్థమే. జ్ఞానం అంతా నేర్చుకున్న వాడనైనా కానీ నేను వ్యర్థమే. పరిపూర్ణ విశ్వాసం వల్ల కొండలు మిగిలించినంత పరిపూర్ణ విశ్వాసం కల్ల వాడనైనా కానీ వ్యర్థమే. మనమేమిటో మనము ఇది సామాన్యమా, చిన్నంచన పౌలు అన్నాడంటే ఏంటి? మామూలా ఇది మనం పరిశుద్ధులకు వచ్చింది కాబట్టి ప్రేమ పెట్టాలి, బలంగా పెట్టాలి. ప్రేమ నాటాలి. ప్రేమ సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఇంకే విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం ఇవన్నీ కలిగి మనం